గారు భుజంగరావు గారు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు. ఇంట్లో మారేడు చెట్టు పెంచుకోవచ్చా? పూర్వం మారేడు చెట్లు లాంటివి ఇంట్లో ఉండేవి. కొన్ని కారణముల చేత ఈ మధ్యకాలంలో మారేడు చెట్లు ఎందుకు పెంచట్లేదంటే మారేడు చెట్లు కొంచెం ముళ్ళు ఉంటాయి కొంచెం పెద్ద అయ్యేదాకా. చిన్నపిల్లలకి ముళ్లతో ఉన్న చెట్ల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పిల్లలు పెరుగుతూ అక్కడికి వెడితే ఆ ముళ్ళు కళ్ళల్లో గుచ్చుకుని వాళ్ళు బాధపడుతున్నారనే ఉద్దేశంతో ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంచొద్దురా, అలాగే జిల్లేడు చెట్లు లాంటి వాటిలోంచి పాలు వచ్చి ఆ పాలు పిల్లలు కళ్ళల్లో పోసుకుంటే కళ్ళు పోతాయి గనక ఇళ్లల్లో జిల్లేడు చెట్టు ఉండొద్దు అన్నారు. జిల్లేడు చెట్టు వల్ల కళ్ళు పోతాయి, కానీ మారేడు చెట్టు ఆ ముళ్ళు చిన్నప్పుడు మొక్క తప్ప పెద్ద అయితే ఇంక దానివల్ల మనకేం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మూలంలో ముళ్ళు ఉండవు. కాబట్టి మారేడు చెట్టు ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఎందువల్ల మారేడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ప్రమాణం ఉందా అని మీరు అడగచ్చు. అసలు లక్ష్మీదేవికి ఒక నామం ఉన్నది, ఏమిటో తెలిసిన? బెల్వనిలయ, భాస్కరి, బెల్వనిలయ. లక్ష్మీదేవి యొక్క 108 నామాలు ఉన్నాయే, అష్టోత్తర శతనామాలు. అందులో ఓం బెల్వనిలయ ఏ నమః అని ఒక నామం ఉన్నదా లేదా? లక్ష్మీదేవికి బెల్వం అంటే చాలా ఇష్టం. మారేడు తోట ఎక్కడుంటే అక్కడ ఆవిడ కొలువై ఉంటుంది. ఇళ్లల్లో మారేడు చెట్టు పెంచిన వాళ్ళంతా సంపదలు పొందారు. వాళ్ళు ఎప్పుడూ దారిద్ర్యం పొందలేదు, అప్పులు పాలవలేదు. ఎన్నిసార్లు ఎన్ని పురాణాల్లో రాశారు. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్టై అనే శ్లోకాలతో కూడిన కనకధారా స్తోత్రం రాసిన శంకరాచార్యులు వారు మనకి అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేస్తూ బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అని రాశాడు ఆయన. అంటే అర్థం ఏంటి? బిల్వాటవి మధ్యలో ఉంటుంది అమ్మ, బిల్వవనంలో ఉంటుంది, మారేడు తోటలో ఉంటుంది. మారేడు దగ్గర లక్ష్మి ఉంటుంది. మారేడు అంటే శివుడికి ఇష్టం. మారేడు ఆకులతో పూజ చేస్తే సత్యనారాయణ స్వామి ఇష్టపడతాడు. విష్ణువుకి కూడా చాలా ఇష్టం. కేవలం శివుడికే మారేడు అంటే ఇష్టమని కొందరు భ్రమలో ఉంటారు. కానీ మారేడు అంటే లక్ష్మికి ఇష్టమే కాకుండా విష్ణువుకు కూడా ప్రీతి. అందుకే మీకు సత్యనారాయణ వ్రతకల్పంలో 5వ కథలో ఏముంది? తుంగధ్వజుడని ఒక రాజు ఉన్నాడు. ఆయన అడవికి వెళ్ళాడు. అక్కడ మారేడు తోటలో మారేడు చెట్టు కింద కొంతమంది గోపాలకులు వ్రతం చేస్తున్నారు. అప్పుడు ఆయన చూశాడు. అవునా? మారేడు చెట్టు కిందని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. అంటే మారేడు చెట్టు కింద పటం పెట్టి సత్యనారాయణ వ్రతం చేస్తే ఆ వ్రతం ఎక్కువ ఫలితం ఇస్తుంది, తక్షణం ఫలితం ఇస్తుంది, సంపదలు ఇస్తుంది. అంటే విష్ణువుకి మారేడు అంత ఇష్టము అని చెప్పకుండా చెప్పారు వాళ్ళు. కాబట్టి ఎంతమంది మహానుభావులైన త్రిమూర్తులు వంటి వాళ్ళకు కూడా ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైన చెట్టు ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడ ఉండాలి? కాబట్టి ఇళ్లల్లో మారేడు పెంచుకోండి, మీకు సంపదలు రాకపోతే